తర్వాత ఆషాఢ మాసము ఇవన్నీ ఉండడం వల్ల 1 by 1 కంటిన్యూ రావడం వల్ల ముహూర్తాలు లేవు. ఆగస్టు 5 నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది, అప్పుడు ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా శ్రావణ మాసం నెలంతా కూడా ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవు. ఇంకా కార్తీక ఆశ్వయుజం కార్తీకం అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ టైం చూసుకొని ప్లానింగ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 6 నెలలు ముహూర్తాలు లేవంట, సంవత్సరం పాటు ముహూర్తాలు లేవంట, కంటిన్యూషన్గా 6 నెలల పాటు ముహూర్తాలు లేవంట. చాలామంది నన్ను అడుగుతున్నారు, స్వామి కంటిన్యూషన్గా 6 నెలలు ముహూర్తాలు లేవంటున్నారు, ఎట్లా ఏంటి స్వామి అని. 6 నెలలు కాదమ్మా, ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు నెల 4వ తారీఖు వరకు లేవు. మే, జూన్, జూలై 3 నెలలు మాత్రమే లేవు. కన్ఫ్యూజన్ అవ్వకండి, 3 నెలలు మాత్రమే లేవు. అది కూడా గురుమూఢమి, శుక్రమూఢమి, తర్వాత వెంటనే ఆషాఢ మాసం వచ్చినందువల్ల అలా కంటిన్యూషన్ 3 నెలలు లేవు. ఆగస్టు 5 నుంచి ముహూర్తాలు ఉన్నాయి.